ప్రతి సంవత్సరం మార్చి 4వ తేదీన మనం జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటాం. దీనిని సెక్యూరిటీ డే అని కూడా పిలుస్తారు. మన జీవితంలోని ప్రతి అంశంలో భద్రత మరియు భద్రతా చర్యల ప్రాముఖ్యతను గుర్తుచేయడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది కేవలం ఒక రోజు కాదు, మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడానికి ఒక నిబద్ధత. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణముంది. 1966లో మార్చి 4వ తేదీన భారత ప్రభుత్వం కార్మిక మంత్రిత్వ శాఖ కింద నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ను స్థాపించింది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రజలలో భద్రతా అవగాహనను పెంచడం ఈ కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజుల్లో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది హెల్త్, సేఫ్టీ మరియు ఎన్విరాన్మెంట్ అంటే SHE ప్రమాణాలను ప్రోత్సహించడానికి ఒక శక్తివంతమైన వేదిక. ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో, నిర్మాణ ప్రదేశాలలో ఇంకా మన రోజువారీ జీవితంలో కూడా సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం చాలా అవసరం. సరైన శిక్షణ, మంచి పరికరాలు వాడటం మరియు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మనం ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ఈ సందర్భంగా మార్చి 4 నుండి మార్చి 10 వరకు ఒక వారం పాటు సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తారు. ఈ వారంలో వివిధ కంపెనీలు మరియు సంస్థలు సేఫ్టీ పోస్టర్ల పోటీలు, స్లోగన్ రైటింగ్, సేఫ్టీ డ్రిల్స్ మరియు నిపుణులతో సెమినార్లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఉద్యోగుల్లో మరియు సాధారణ ప్రజలలో భద్రతపై చైతన్యం గణనీయంగా పెరుగుతుంది. చివరగా మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భద్రత అనేది కేవలం నియమాలు పాటించడం కాదు, అది మన అలవాటుగా మారాలి. మన వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించి పని ప్రదేశంలో భద్రతను పాటిద్దాం. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే మన భద్రత మన చేతుల్లోనే ఉంది.